ఏం వద్దనుకుంటే వద్దనుకోవచ్చు, నాకు అన్నీ ఉండాలి, సేమ్ ఇంతకుముందుకు ఎట్లా ఉందో నాకు అట్లే కొనసాగాలంటే అట్లనే నువ్వు ఆ కులపరంగా నువ్వు వెళ్ళొచ్చు. కాబట్టి బౌద్ధంలోకి చేరితే మీకేదో అన్యాయం జరిగిపోతుంది, లేకుంటే మేము ఉపాధి కోల్పోతామేమో, నా పిల్లలకి ఫీజు రీయింబర్స్‌మెంట్స్ రాదేమో, నాకు ప్రభుత్వ పరంగా వచ్చే లబ్ధి నేను పొందలేనేమో, లేకపోతే సబ్సిడీలు కావచ్చు, ప్రయోజనాలు కావచ్చు, ఏవైనా కానీ నేను కోల్పోతాననే అపోహలు మానుకోండి. బౌద్ధంలో చేరితే మీరు ఈ దేశ మూలవాసులునే ఉంటారు. బౌద్ధంలో చేరితే మీరు విదేశీ మతాల్లోకి పోయినట్టు కాదు. బౌద్ధం ఈ దేశంలో పుట్టి పెరిగిన విశ్వాసం, మార్గం కావచ్చు. దాన్ని ఎలా అని అనుకోండి, మీరు మతం అనుకుంటారా, మార్గం అనుకుంటారా, మీరు ఎలా ఏమనుకున్నా ఇది మాత్రము బౌద్ధం ఈ దేశ పురోగతికి ఉపయోగపడే సిస్టమ్. బౌద్ధం వలనే ఈ దేశము బాగుపడుతుంది. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన, ఇక్కడ నుంచి వలస వెళ్ళిన ఈ జ్ఞానము బౌద్ధ దేశాలు ఎలా డెవలప్ అయినాయో, ఈరోజు ప్రపంచ స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఈరోజు బౌద్ధ దేశాలు తయారు చేసే ప్రోడక్ట్లో 30% 40% మనమే వాడుతున్నామంటే అదల్లా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక్కడ పుట్టిన జ్ఞానము విదేశాలకు వలసేది, అక్కడ ఆ దేశంలో బలపడి దేశాల పురోగతికి ఉపయోగపడుతుంది. జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, మలేషియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు, అలాగే కాంబోడియా దేశం కావచ్చు, చైనా కావచ్చు, ఎన్ని దేశాలు అవన్నీ ప్రగతి పథంలో నడుస్తున్నాయి. ఈరోజు మన సినిమాలు షూటింగ్లు చేయాలంటే ఆ దేశాలకు వెళ్ళి షూటింగ్లు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అంత డెవలప్ అయిన బౌద్ధ జ్ఞానాన్ని మన దేశంలో ఎందుకు మనము తక్కువ చేయాలి? కాపాడుకోవాల్సిన అవసరం. ఇక్కడ పుట్టిన జ్ఞానాన్ని ఇక్కడ ప్రజలే మర్చిపోతే ఎలా? కాబట్టి మర్చిపోయేలా చేశారు, అది పెద్ద స్టోరీ. దాని గురించి లోతుల్లో అవసరం లేదు. ఇప్పుడు బౌద్ధం బలపడాలా వద్దా? బలపడాలనుకున్న వాళ్ళు రండి, వచ్చి ఈ యొక్క వేమగిరిలో బుద్ధ విహార్లో అక్కడ బౌద్ధ భిక్షులు అందరూ వస్తారు. వాళ్ళు చెప్పినది వినండి, మీకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకొని పోండి. తర్వాత ప్రాసెస్ ద బుద్ధిస్ట్ సొసైటీ సంస్థ ఖచ్చితంగా అది కంటిన్యూ ఫాలో చేస్తుంది. మీకు రాష్ట్ర అధ్యక్షులు వై హరిబాబు గారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మీ ప్రాంతంలో మీరు ఏ ప్రాంతమైనా సరే ఆ ప్రాంతంలో మీకు ఆయన సపోర్ట్గా వాళ్ళ టీంను పంపించి మీకు ప్రభుత్వ శాఖలలో మీకు వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ వాళ్ళు వస్తే మాకు ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వాళ్ళు కూడా రావచ్చు. తెలంగాణ సర్టిఫికెట్లు కూడా ఇక్కడ జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులతో వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో కూడా మీరు సర్టిఫికెట్ తీసుకుంటే అక్కడ ఉన్న బౌద్ధ సొసైటీ వాళ్ళు మీకు సపోర్ట్గా నిలిచి మీకు దగ్గరుండి సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుంది. సో మిత్రులారా, ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నా, మీరందరూ వస్తారని చెప్పి ఆశిస్తున్నాను. చేయి కలుపుదాం, బౌద్ధాన్ని కాపాడుకుందాం. నమో బుద్ధాయ.